రవి, గిరిజ అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ బయట ఆటాడుతూ ఉంటారు. లలిత ఇంట్లో వంట చేస్తూ ఉంటుంది. ఇంతలో సురేష్ ఆఫీస్ నుండి నైట్ డ్యూటీ చేసుకుని మార్నింగ్ ఇంటికొస్తాడు. హాయ్ లలిత, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? హాయ్ అండి, ఇంటికొచ్చేశారా? పిల్లలిద్దరికీ ఈ రోజు నుండి సెలవులిచ్చేశారు. అందుకే వాళ్ళు కాస్త తొందరగా లేచి బయట ఆడుకుంటున్నారు. స్కూల్లో ఉండుంటే పొద్దెక్కే వరకు వాళ్ళని బ్రతిమాలుకోవాల్సి వచ్చేది. పిల్లలెవరైనా అలానే చేస్తారు లలిత. చిన్నప్పుడు నువ్వు కూడా స్కూలుంటే ఎంతసేపు నిద్రపోయేదానివో ఏమో. ఇప్పుడు నీ పిల్లలకి బుద్ధులు చెప్పేస్తున్నావు. నేనేం కాదనటం లేదు, కాకపోతే బయట ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఎండల్లో ఆడటం వల్ల పిల్లల ఆరోగ్యం పాడైపోతుంది. మీరు పిల్లల్ని బాగా గారాబం చేయటం వల్ల వాళ్ళలా తయారయ్యారు. ఇంకా పిల్లల గోల ఆపి కాస్త వేడిగా కాఫీ పెట్టుకునిరా. చాలా తలనొప్పిగా ఉంది. లలిత కాఫీ పెట్టుకుని వచ్చి సురేష్కిస్తుంది. సురేష్ కాఫీ తాగుతూ ఏదో మైకంలో ఆలోచిస్తుంటాడు. సురేష్ని చూస్తూ లలిత, ఆఫీస్ నుండి రోజు వచ్చే ఈయన చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు, ఈరోజేంటి ఏదో ఆలోచిస్తున్నారు? సురేష్ కాఫీ తాగేసి లలితతో ఇలా అంటాడు. లలిత, నా మనసు ఈరోజు ఏదో భారంగా అనిపిస్తుంది. మా ఆఫీస్లో ఫ్రెండ్స్ అందరూ మదర్స్ డే కోసం వాళ్ళ మదర్స్కి మంచి మంచి గిఫ్ట్స్ ఆర్డర్ పెడుతున్నారు. నాకు కూడా ఒక గిఫ్ట్ ఆర్డర్ పెట్టాలనిపించింది, కానీ నాకంత అదృష్టం లేదు. బాధపడకండి, మీ అమ్మగారికి మీరంటే చాలా ఇష్టం, కానీ తనకిష్టం లేని పెళ్లి చేసుకున్నారని ఆవిడకి మీ మీద కోపం. మీరు కూడా ఒక మంచి గిఫ్ట్ ఆర్డర్ పెట్టండి, తీసుకుని మీ అమ్మగారి దగ్గరికి వెళ్తే మీ అమ్మ సంతోషించి మిమ్మల్ని దగ్గరికి తీసుకుంటుందండి. మా అమ్మ సంగతి నీకు సరిగ్గా తెలీదు లలిత. మా అమ్మకి పౌరుషం ఎక్కువ. పట్టుకుని వెళ్ళినా నా ముఖం మీదే కొడుతుంది. అలా ఎందుకు అనుకుంటున్నారండి? ఏమో, చాలా రోజులైంది. ఆవిడ మనసు మార్చుకోవచ్చు, లేకపోతే ఆవిడ మనసులో అయినా అనుకోవచ్చు, నేను నా కొడుక్కి ఎప్పటికీ గుర్తుకు రావటం లేదు కాబట్టి నా దగ్గరికి రావట్లేదు అని. సురేష్ భోంచేసి మళ్లీ ఆఫీస్కెళ్ళిపోయాడు. సురేష్ వాళ్ళమ్మ సుజాత, నాన్నగారు పాపారావు తమ కొడుకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడని పక్క ఊళ్ళో ఉంటున్నారు. సుజాతకి డబ్బు పిచ్చి. ఎప్పుడూ మేకప్ వేసుకుంటూ మోడ్రన్గా ఉండడం ఇష్టం. తను చూపించిన పెద్దింటి పిల్లని పెళ్లి చేసుకోలేదని సురేష్పై కోపం. లలిత తన మనసులో, అయ్యో, నా వల్ల సురేష్ ఈరోజు ఇంత బాధపడుతున్నాడు. నేను పేదింటి అమ్మాయినని, మా అత్తగారికి ఇష్టం లేని పెళ్లి తన కొడుకు చేసుకున్నాడని సురేష్ని దూరం పెడుతుంది. పాపం సురేష్ వాళ్ళమ్మని మిస్ అవుతున్నందుకు మనసులో చాలా బాధపడుతున్నాడు. ఇదంతా నా వల్లేగా జరిగింది. నేను సురేష్ని పెళ్లి చేసుకోకపోతే ఇలాంటి సమస్య వచ్చుండేదే కాదు. ఇంతలో సురేష్ ఇంటికొచ్చి చాలా సంతోషంగా, ఓసై బంగారం, ఏం చేస్తున్నావు? వంటగది నుండి బయటికి రా, మీ శ్రీవారొచ్చారు. లలిత వంటగది నుండి బయటకొచ్చి సురేష్ని చూసి, ఏంటండి మనసంతా ఉల్లాసంతో ఊయలుగుతున్నట్టు పొంగిపోతున్నారు? ఆ చేతిలో ఏం పట్టుకున్నారు? ముఖం సముద్రంలాగా సంతోషంతో ఉప్పొంగిపోతుంది. ఇంకా అర్థం కావట్లేదా లలిత? నా చేతిలో ఉన్న వస్తువు గురించి చూస్తే నేను గుర్తుపట్టలేకపోతున్నావా? అదేంటే, నువ్వు చెప్పినట్టుగానే మా అమ్మకి గిఫ్ట్ కొన్నాను. చాలా రోజుల తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళబోతున్నాను. చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషమండి. మీరు, అత్తయ్య గారు, మావయ్య గారు కలవాలని నా కోరిక. అవును లలిత, నీ కోరిక చాలా తొందరలో తీరబోతుంది. మనందరం ఇక నుండి ఒకే దగ్గర ఉంటూ హ్యాపీగా ఉండొచ్చు. ఇంతలో పిల్లలిద్దరూ, మేం కూడా వస్తాం నాన్న మీతో పాటు, మమ్మల్ని తీసుకెళ్ళండి. ఎప్పుడూ ఆఫీస్ పని అంటూ ఉంటారు, మమ్మల్ని ఎప్పుడూ బయటికి తీసుకుని వెళ్ళలేదు. మాతో ఆడుకోవడానికి నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ ఎవ్వరూ లేరు. పక్కింట్లో ఉన్న సుశాంత్ వాళ్ళ నానమ్మ సుశాంత్తో రోజు ఆడుకుంటుంది. మాతో టైం స్పెండ్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. నేను నానమ్మని, తాతయ్యని కలవడానికి వెళ్తున్నా. తొందరలోనే నానమ్మ, తాతయ్య మన ఇంటికి రాబోతున్నారు. అవునా నాన్న, మేం కూడా వస్తాం నీతో పాటు నానమ్మ, తాతయ్య దగ్గరికి. మీరు వెళ్ళకూడదమ్మా, చాలా దూరం ప్రయాణం. నానమ్మ వాళ్ళు మిమ్మల్ని చూడ్డానికి ఇక్కడికే వస్తారు. అలా సురేష్ గిఫ్ట్ పట్టుకుని సుజాత వాళ్ళింటికెళ్తాడు. ఇంటికి వెళ్లి చూసేసరికి డోర్ వేసి ఉంది. సురేష్ అమ్మా అమ్మా అని పిలుస్తుంటాడు, కానీ సుజాత డోర్ తీయలేదు. చివరికి కాలింగ్ బెల్ కొట్టాడు. పాపారావు డోర్ తీసి బయటకొస్తాడు. కొడుకుని చూడగానే ఏమనాలో తెలియక అలాగే అక్కడే ఉండిపోతాడు. నాన్నా, నన్ను గుర్తుపట్టారా? నేను మీ కొడుకు సురేష్ని. ఎలా ఉన్నారు? అమ్మెక్కడుంది? నా పైన కోపం ఇంకా పోలేదా? ఈరోజు మదర్స్ డే నాన్న, అమ్మకి గిఫ్ట్ తెచ్చాను.
మీ అమ్మ సంగతి అలా వదిలే గాని నా కోడలెలా ఉంది? మీరిద్దరు బాగున్నారా? ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి? అని మనసుకు హత్తుకుంటాడు పాపారావు. బాగున్నాం నాన్న, మీరెలా ఉన్నారు? అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నా కొడుకు కూతురు మిమ్మల్ని చూడాలని ఆరాటపడుతున్నారు. అవునా సురేష్, మనవడు మనవరాలు కూడా పుట్టారా? వాళ్లతో ఆడుకునే భాగ్యం నాకు ఆ భగవంతుడివ్వలేదు. ఈలోపు పూజగదిలో ఉన్న సుజాత, ఏంటండి డోర్ తీసి చాలాసేపయింది, ఎవరితో అక్కడే ఉండి మాట్లాడుతున్నారు? ఎవరొచ్చారో ఒకసారి నువ్వే బయటకొచ్చి చూడు, నీకొక సడన్ సర్ప్రైజ్. ఏంటండి ఆ సర్ప్రైజ్? అని బయటకొచ్చింది. బయటకొచ్చి చూసేసరికి సురేష్ కనిపించాడు. సుజాత కోపంగా, మనల్ని కాదని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరో వస్తే ఇంతసేపు మాట్లాడడం అంత అవసరమా? వాణ్ణి వెంటనే ఇక్కడి నుండి పంపించేయండి. అమ్మా, నన్ను క్షమించు అంటూ కాళ్ల మీద పడ్డాడు సురేష్. ఈరోజు మదర్స్ డే అమ్మా, హ్యాపీ మదర్స్ డే. నీకోసం గిఫ్ట్ తెచ్చాను. నాన్న నువ్వు కలిసి మా ఇంటికి రండమ్మా. ఏంటి, నేను మీ ఇంటికొచ్చుండాలా? అది జరగని పని. నా ప్రాణమున్నంత వరకు మీ ఇంటికి గడప కూడా తొక్కను. నువ్వు డబ్బులేని అమ్మాయిని పెళ్లి చేసుకుని పేదవాడిలాగే మిగిలిపోయావు. నువ్వెప్పుడు ధనవంతుడివైతే అప్పుడే నీ ఇంటికొస్తాను. ఇక్కడి నుండి వెళ్ళిపో. పాపం సురేష్ గిఫ్ట్ అక్కడే పెట్టి ఇంటికెళ్ళిపోతాడు. సుజాత, నువ్వు చేసిన పని నాకేం నచ్చలేదు. వాడింత తప్పు చేసినా తల్లి అని గుర్తుపెట్టుకుని ఈరోజు నీ దగ్గరికి వచ్చాడు. కాని నువ్వేం చేశావు? కాలుతో తన్నేసినట్టు పంపించేశావు. వాడు మన సొంత కొడుకు, మన రక్తం పంచుకు పుట్టిన ఒకే ఒక్క బిడ్డ. వాణ్ణలా పంపించడానికి నీ మనసులా ఒప్పింది? అవును, నీకే బాధనిపిస్తుందా? నాకు కూడా మీకంటే 100 రెట్లు బాధనిపించింది. ఆ రోజు చెప్పిన మాట వినుంటే వాడు అందరిలాగా పెద్ద స్థాయిలో ఉండేవాడు. ఆ కోపంతోనే వాణ్ణి పంపించేశాను. ఇప్పుడు వాణ్ణి చేరదీస్తే వాళ్ళు పై స్థాయికి వెళ్లలేరు. అందుకే మనసులో ఇష్టంగా ఉన్నా బయటికి కోపంగా నటించాను. నీలో కూడా ఇలాంటి జాలి మనస్తత్వం ఉందని నేనిప్పుడే తెలుసుకున్నాను. సుజాత, పైకి గట్టిగా అరిచిన మనసు మాత్రం వెన్నపూస. ఎప్పటికైనా మనం మన కొడుకు దగ్గరికి వెళ్ళిపోదాం. అలాగేనండి, ఆ రోజులు తొందరలో రాబోతున్నాయి. సురేష్ ఇంటికొచ్చేసరికి లలిత ఎదురుగా వచ్చి, ఏవండి వచ్చేసారా? అత్తయ్య మావయ్య గారు బాగున్నారా? అత్తయ్య గారికి మన మీద కోపం తగ్గిపోయిందా? మనం అనుకున్నట్టుగా అక్కడేం జరగలేదు. మా అమ్మకి మన మీద ఇంకా కోపం పోలేదు. మనం పేద పరిస్థితిలో ఉన్నామని, మన దగ్గర ఎక్కువ డబ్బు లేదని ఏకతాళిగా మాట్లాడి ఎప్పటికీ మనం కలిసి ఉండడానికి వీల్లేదని చెప్పింది. పాపం లలిత చాలా బాధపడింది. ఈలోపు పిల్లలిద్దరూ బయట నుండి ఆడుకుని వచ్చి అమ్మ ఆకలేస్తుందని అడిగారు. ఏదైనా కొత్తగా బిర్యానీ చేసి పెట్టవా అని అడిగారు. అలాగే అంటూ లలిత ఆలోచిస్తుంది. బాగా ఆలోచించి నూడిల్స్తో బిర్యానీ చాలా కమ్మగా చక్కగా చేస్తుంది. వంటగది నుండి సువాసనలు గుమగుమలాడుతున్నాయి. ఏంటి లలిత, వంటగదిలో ఏం చేస్తున్నావు? అంత మంచి సువాసనలొస్తున్నాయి. ఆ వాసన పీల్చుకుంటే నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. అదేంటో తొందరగా పట్టుకురా. ఈరోజు కొత్తగా పిల్లలు బిర్యానీ చేయమని చెప్పారండి, నూడిల్స్తో బిర్యానీ చేశాను అని తెచ్చి పిల్లలకి సురేష్కి వడ్డించింది. ఆ నూడిల్స్ బిర్యానీ తిని సురేష్, అబ్బబ్బా, ఎంత అద్భుతంగా ఉందో! రెస్టారెంట్లో కూడా ఇలాంటి నూడిల్స్ బిర్యానీ ఎవ్వరూ చెయ్యలేరు. చాలా బాగుంది లలిత. నాదొక చిన్న ఐడియా. మనం బాగా డబ్బు సంపాదించాలంటే కొత్తగా మనం కూడా ఒక రెస్టారెంట్ పెడదాం. ఆ రెస్టారెంట్లో నూడిల్స్ బిర్యానీ స్పెషల్గా పెడదాం. అలా మనం ఎక్కువ డబ్బు సంపాదించొచ్చు. అలాగేనండి, ఖచ్చితంగా రెస్టారెంట్ పెడదాం. 2 రోజులు పోయాక కొత్తగా రెస్టారెంట్ ఓపెన్ చేశారు. ఆ రెస్టారెంట్ పేరు సుజాతమ్మ రెస్టారెంట్ అని పెడతారు. ఆటోలో ఊరు మొత్తం సుజాతమ్మ రెస్టారెంట్, ఈ రెస్టారెంట్లో స్పెషల్ నూడిల్స్ బిర్యానీ చాలా రుచిగా అద్భుతంగా ఉంటుందని అనౌన్స్మెంట్ చేస్తారు. ఏవండి, మన ఊళ్ళో కొత్తగా సుజాతమ్మ రెస్టారెంట్ ఓపెన్ చేశారంట. ఎవరు పెట్టుంటారు? రెస్టారెంట్ అంటే ఈ ఊళ్ళో నువ్వు తప్ప మరింకా సుజాత అనే వాళ్ళెవరూ లేరు. ఇంకెవరు పెట్టుంటారు? నా కొడుకు కోడలు నీ పేరున రెస్టారెంట్ పెట్టుంటారు. చూడండి, నా కొడుకుని కాళ్లతో తన్నేసినా నేను వాణ్ణి కన్నందుకు ఈ విధంగా రుణం తీర్చుకున్నాడు. ప్రజలందరూ సుజాత రెస్టారెంట్కి వెళ్లి నూడిల్స్ బిర్యానీ తినేవాళ్లు. ఆ బిర్యానీ అంత కమ్మగా, అంత చక్కగా, అంత రుచికరంగా ఉండేది. ఈ విధంగా లలిత చాలా డబ్బు సంపాదించి మంచి ఇల్లు కట్టుకుంటారు. ధనవంతులు కూడా అయిపోతారు. కొన్నాళ్ల తరువాత సుజాత, పాపారావు ఇద్దరూ లగేజ్ సర్దుకొని సురేష్ ఇంటికి వచ్చేస్తారు. లలిత చేసిన బిర్యానీ తిని సుజాతమ్మ,
అమ్మాయి లలిత, నువ్వు పేరింటి పిల్లవని నిన్ను చాలా తక్కువ అంచనా వేశాను. నన్ను క్షమించమ్మా. నువ్వింత స్పెషల్గా వంటలు చేస్తావని అస్సలు అనుకోలేదు. ఈరోజు నా కొడుకు ఈ స్థాయిలో ఉన్నాడంటే దానికి కారణం నువ్వే. చచా, అవేం మాటలత్తయ్యా. మీరు పెద్దవాళ్ళు, మీ మనసును మార్చుకొని మా దగ్గరికొచ్చారు, మాకంతే చాలు. సురేష్ డ్యూటీకి వెళ్ళిపోయేవాడు. సుజాత పిల్లలతో ఆనందంగా గడుపుతూ పిల్లల్ని చూసుకుంటూ ఇంటి దగ్గరుండేది. లలితతో పాటు పాపారావు రెస్టారెంట్ని నడిపేవాళ్లు. ఆ విధంగా నూడిల్స్ బిర్యానీ స్పెషల్గా చేసి మంచి డబ్బు సంపాదించి ఆనందంగా జీవితాన్ని గడుపుతారు. ఇక మీనా విసిగిపోయి తన కన్నవారింటికి వెళ్లిపోయిన తరువాత రాజేష్ తన ఇంట్లో దిగులుగా కూర్చుని మీనా కోసం ఆలోచిస్తూ ఉంటాడు. ఎటు వెళ్లినా మీనాయే గుర్తొస్తూ ఉండేది. మీనా రాజేష్ పనులు మరియు ఇంట్లో పనులు జాగ్రత్తగా చూసుకోవటం అలవాటైపోవడం వల్ల ఏ వస్తువు ఎక్కడుందో తెలియక రాజేష్ సతమతమవుతూ ఉంటాడు. అమ్మా, నా ఆఫీస్కి సంబంధించిన ఫైల్స్ ఎక్కడున్నాయి? ఇక్కడేగా పెట్టాను. తీసెక్కడ పెట్టావు? ఏ వస్తువు కూడా పెట్టిన ప్లేస్లో ఉండదు. ప్రతి వస్తువు ప్లేస్ మారుతుంది. ఎందుకో తెలీదు. ఇన్ని రోజులు ఒక్క వస్తువు కూడా మిస్ అవ్వలేదు. కానీ ఈ 2 రోజుల బట్టి నా వస్తువు ఒక్కటి కూడా కనిపించట్లేదు. ఏంట్రా సైడు నుండి డైలాగులేస్తున్నావు? అంటే నీ పెళ్ళామున్నప్పుడు అన్ని వస్తువులు కరెక్ట్గా ఉన్నాయా? ఇప్పుడు మాత్రం సరిగ్గా ఉండట్లేదా? ఏం మాట్లాడుతున్నావసలు? అది నిన్నగాక మొన్నొచ్చింది. దాని గురించి నువ్వంటున్నావు. ఇన్ని సంవత్సరాలుగా నేనేగా పెంచాను. అప్పుడు అన్ని వస్తువులు మిస్ అయిపోయాయా? అయినా నీకు బుద్ధి లేదు. అదొచ్చిన తరువాత నీ వస్తువులు సర్దుకోవడమే మానేశావు. అది రాకముందు నీ వస్తువులు నువ్వే సర్దుకొని జాగ్రత్తగా పెట్టుకునేవాడివి. అయినా టేబుల్ మీద నీ ఫైల్ వదిలేస్తే ఏ ఎలుకో కొరికేస్తే ఏమవుతుంది? అందుకే తీసి నా గదిలో పెట్టాను. వెళ్ళి తీసుకో. సరే సరే, తీసుకుంటాను. ఇంతకీ నా క్యారేజ్ రెడీ అయిందా? ఆఫీస్కెళ్ళాలి. ఆలస్యమైతే మళ్ళీ మా బాస్ కోప్పడతారు. ప్యాక్ చేశాను, రా తీసుకో అని చెప్పి ఒక చిన్న బాక్స్ రాజేష్ చేతిలో పెడుతుంది. ఏంటమ్మా ఇంత చిన్న బాక్స్ తెచ్చావు? మిగిలిన క్యారేజ్ ఎక్కడుంది? తొందరగా తీసుకురా, ఆలస్యం అవుతుంది నాకు. ఇదే క్యారేజీ. పెరుగన్నం పెట్టాను, తిను. అసలే ఎండాకాలం కదా, కడుపులో చల్లగా ఉంటుంది. మరి 2 రోజుల బట్టి పెరుగన్నమే పెడుతున్నావు? ఇంకేదైనా వంట చేయొచ్చుగా. రోజు పెరుగన్నం అంటే తినలేకపోతున్నాను నేను. మీనా ఉన్నప్పుడు రోజుకి ఒక వంట చేసి పెట్టేది. నేను నీ కింద రమ్య కింద పని చేయలేకపోతున్నాను. ఇప్పుడు వంట చేయటం, మళ్ళీ మధ్యాహ్నం కోసం వేరుగా వంట చేయటం, అన్ని రకరకాల వంటలంటే నాకెలా అవుతుంది చెప్పు? నువ్వు మీనాని బాగా చూసుకొనుంటే అది ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయేది కాదుగా. అప్పుడు ఇన్ని పనులు నువ్వు చేయాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. ఇద్దరూ హింసించి దాన్ని బయటికి గెంటేశారు. అదిప్పుడు వెళ్ళిపోయింది. రోజూ వచ్చి నాకు చెప్తూ ఉండేది మీరిద్దరూ దాన్ని ఎలా హింసించేవారని. అది రోజూ బాధపడుతూనే ఉండేది. నేనే అర్థం చేసుకోవాల్సింది. ముందుగానే మీ ఇద్దరినీ హెచ్చరించి ఉంటే మీనా ఈరోజు ఇంట్లోనే ఉండేది కదా. నేనీరోజు వెళ్ళి తనతో మాట్లాడి తీసుకొస్తాను. అది లేకపోతే ఇంట్లో నాకేం తోచట్లేదు. శారద కసురుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోతుంది. సాయంత్రం వచ్చేటప్పుడు రాజేష్ తన భార్య మీనా దగ్గరికెళ్తాడు. నువ్వు లేకపోతే నాకింకేం తోచట్లేదు మీనా. కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చేసావు. నేను నిన్ను చాలా మిస్ అయ్యాను. నాతో పాటురా. ఇప్పుడు జరిగిన పొరపాటు ఇక ముందు ఇంట్లో జరగకుండా చూసుకుంటాను. నువ్వు పడే ఇబ్బందులు అన్నీ చెప్తూ ఉండేదానివి, కానీ నేను పట్టించుకోకుండా ప్రవర్తించాను. నన్ను క్షమించు. నేనీసారి ఎలాంటి పొరపాటు చెయ్యను. ఇక కొంచెం కూడా ఇబ్బంది కలగకుండా చూసుకుంటాను. మీనా తండ్రి రాంబాబు కోపంగా రాజేష్ వైపు చూస్తూ ఉంటాడు. నువ్వెన్ని చెప్పినా, నీతో పాటు మీనాను పంపించినా మీ అమ్మ మరియు చెల్లి కలిసి నా కూతుర్ని ఎన్ని దెబ్బలు కొట్టారు పాపం. తన ఒంటి నిండా గాయాలతో మా ఇంటికొచ్చింది. మేం మా కూతుర్ని చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. కాని నువ్వు చేసిన పని వల్ల ఈరోజు నా కూతురు చాలా ఇబ్బంది పడింది. అసలు మీ కుటుంబం మొత్తం మీద మేము కేసు పెడదామనుకుంటున్నాం. మా అమ్మాయి పడిన క్షోభ అంతా ఇంత కాదు. అలాంటి క్షోభ మీరు కూడా పడితేనే తెలుస్తుంది. అయినా ప్రేమించి పెళ్లి చేసుకుని నిన్ను నమ్మి వచ్చినందుకు నువ్వు ఎలా చూసుకోవాలి, కానీ నువ్వెలా చూసుకున్నావు? మావయ్య గారు, జరిగిందేదో జరిగిపోయింది. అలాంటి పొరపాటు ఇంకోసారి జరగకుండా చూసుకుంటాను. మీ అమ్మాయిని ఈ రోజు నుండి చాలా బాగా చూసుకుంటాను. రాజేష్ మాటలు విన్న మీనా తల్లి వనజాక్షి ఇలా అంది. ఏవండి, ఎన్ని కంప్లైంట్లు పెట్టినా ఏం చేసినా మన అమ్మాయి తన భర్తతోనే కలిసి ఉండాలనుకుంటాం. ఇప్పుడు అబ్బాయి మీనాని తీసుకెళ్లి బాగా చూసుకుంటానంటున్నాడుగా. మీరింకోసారి తనకి ఛాన్స్ ఇవ్వండి. ఒకవేళ మళ్ళీ అలాగే జరిగితే అప్పుడు తీసుకొచ్చి కేసు పెడదాం.
అందాక అమ్మాయిని పంపించండి అని వనజాక్షి చెప్పడంతో రాంబాబు మీనాను తన భర్త రాజేష్తో వాళ్ళింటికి పంపిస్తాడు. రాజేష్ చాలా సంతోషపడి మీనాను తన ఇంటికి తీసుకెళ్తాడు. అమ్మా, నేను మీనాని తీసుకొచ్చాను. తననేమనకండి. మీరేమైనా అంటే మాత్రం నేను మీతో పాటు కలిసి ఉండను, వేరుగా వెళ్ళిపోతాను. ఈ విషయం నువ్వే రమ్యకి చెప్పు. అసలు మీనా నా మీద నమ్మకంతో ఇంటికొచ్చింది. నేనేమో తన మాట వినకుండా పట్టించుకోకుండా ఉండేవాణ్ణి. ఇంట్లో నుండి వెళ్ళిపోయాక తన వాల్యూ ఏంటో నాకు బాగా అర్థమైంది. నీ పెళ్ళాన్ని అనాల్సిన అవసరం నాకేం లేదు. అయినా నాకు నువ్వు ముఖ్యం, నీ సంతోషం ముఖ్యం. నువ్వెలా అనుకుంటే అలాగే చేస్తాను. అయినా నువ్వు ఇష్టపడ్డావనే కదా తనని తీసుకొచ్చినా నేనేమీ అనలేదు. ఎప్పుడు పెళ్ళాం గురించే కాదు, కాస్త అమ్మా చెల్లి గురించి కూడా పట్టించుకో. రాజేష్ తన తల్లి ఎప్పుడూ అలాగే అంటుంది అనుకొని తన గదిలోకి వెళ్ళిపోయాడు. తనతో పాటు మీనా కూడా వెళ్ళిపోయింది. మొదట 2 రోజులు శారద తెగ కష్టపడి అన్ని పనులు చేసేస్తూ హడావిడిగా కొడుక్కి క్యారేజ్ వండేసి అన్ని పనులు అలసట లేకుండా చేస్తుండేది. చూసావారా నేను మీ ఆవిడని ఎంత బాగా చూసుకుంటున్నానో? సరే సరే, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్తున్నా. తర్వాత రాజేష్ వెళ్ళిపోయాక రమ్య గదిలోకి వెళ్తుంది. ఏంటమ్మా తెగ కష్టపడుతున్నావు? నీ కోడలితో ఒక్క పని కూడా చేయించట్లేదు. ఇప్పుడు నీకు నడుం నొప్పి రావట్లేదా? ఇప్పుడు గాని పని చెయ్యకపోతే నీ అన్నయ్య మనందర్నీ వదిలి వెళ్ళిపోతానన్నాడు. 4 రోజుల వరకు తన దగ్గర పని చేస్తున్నట్టు నటించి తర్వాత ఏం చెయ్యాలో అదే చేస్తాను. నిజం చెప్పాలంటే అసలు దాన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టి జీవితంలో మన ఇంటికి రాకుండా చూడాలి. అలాగే నా కొడుకు దాని వైపు కూడా చూడకుండా చెయ్యాలి. రూపాయి కట్నం లేకుండా ఇంటికొచ్చింది, తిరిగి మన మీద పెత్తనం చేస్తుంది. అలా ఒక 4 రోజులు పని చేస్తున్నట్టు శారద నటించి తరువాత కొంచెం కొంచెంగా మీనాకు పని అప్పజెప్పటం మొదలెట్టింది. మీనాకి అలవాటుండడంతో ఒక్కొక్క పని మళ్లీ చేయటం స్టార్ట్ చేసింది. ఒకరోజు శారద వంట చేయమని మీనాకి చెప్పి శారద రమ్య నిద్రపోతారు. వంట అయిపోయాక మీనా వచ్చి రమ్యని నిద్రలేపింది. ఏంటి మీనా, నీకు బుద్ధి లేదా? నిద్రపోతున్న రమ్యని లేపుతున్నావు? తను గర్భవతని నీకు తెలీదా? నిద్రపోతున్నప్పుడు లేపకూడదన్న జ్ఞానం కూడా లేదా? తను ఎంత విశ్రాంతి తీసుకుంటే అంత మంచిది. అయినా మేమేమన్నా వెళ్ళి నీ మొగుడికి అన్ని విషయాలు చెప్తున్నావు, తల్లి కొడుకుల మధ్య గొడవలు పెడుతున్నావు. నీలాంటి మనిషిని నేనెక్కడా చూడలేదు అని కొట్టటం మొదలెట్టింది. అది కాదత్తయ్యా, తను సమయానికి భోజనం చేస్తే మంచిదని నిద్రలేపాను. తను పొద్దున కూడా సరిగ్గా తినలేదు కదా. ఎదురు సమాధానం చెప్తున్నావా అని మళ్లీ కొట్టటం ప్రారంభించింది. ఏంటి ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వరు అని చెప్పి మీనాని గదిలో నుండి బయటకి తోసేసి తలుపు గడియ పెట్టేస్తుంది రమ్య. కొద్దిసేపటి తరువాత శారద మరియు రమ్య వడ్డించుకొని చక్కగా తినేస్తారు. కొంచెం కూడా మీనాకి పెట్టరు. పాపం తను ఆకలితో తన గదిలోనే ఉండిపోతుంది. సాయంత్రం రాజేష్ రాగానే జరిగిన విషయమంతా చెప్తుంది. కానీ అప్పటికే రాజేష్ తన ఆఫీస్లో జరిగిన ప్రాబ్లం వల్ల చిరాగ్గా ఉంటాడు. నేను ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో పనులు చూడాలా, లేదా ఇంట్లో మీ తగాదాలు తీరుస్తూ ఉండాలా? ఎందుకు నన్ను ఇలా హింస పెడుతున్నావు? నన్ను కొంచెం కూడా ప్రశాంతంగా ఉండనివ్వవా? మీనా తనేదో ఇబ్బందిలో ఉన్నాడని డిస్టర్బ్ చేయకుండా వంటగదిలోకి వెళ్లి వంట చేసుకుని కూర్చుంటుంది. ఇంతలో నెమ్మదిగా శారద రాజేష్ దగ్గరికి వెళ్తుంది. ఒరే, ఏంట్రా బాగా అలసిపోయినట్టున్నావు? నూనెమైనా తెచ్చి తలకి మర్దనా చేయమంటావా? ఒంట్లో బాగానే ఉందా? ఏదైనా వండి పెట్టనా, తింటావా? నేను బాగానే ఉన్నానమ్మా. ఆఫీస్లో చిన్న ప్రాబ్లం వల్ల కొంచెం విసుగ్గా ఉందంతే. అన్ని పనులు నేనే చేస్తున్నాను కదా. నడుం నొప్పి బాగా ఎక్కువైపోయిందిరా. అందుకే కొన్ని పనులు మీనాకు చేయమని చెప్తున్నాను. ఈరోజు తను నిద్రపోతున్న రమ్యని లేపేసింది. తను ముందులా లేదురా, బాగా మారిపోయింది. కొద్ది రోజుల నుండి నువ్వు బాగా ముద్దు చేస్తున్నావు కదా. నీకు తెలుసుగా, నేను ముందులా లేను. తనని బాగా చూసుకుంటున్నాను. మీ చెల్లి గర్భవతిని కూడా పట్టించుకోకుండా ఎలా పడితే అలా ప్రవర్తిస్తుంది. మా ఇద్దరితో సరిగ్గా ఉండట్లేదు. నీకోసం ఆలోచించి నేను కూడా ఏమీ అనట్లేదు తనని. నెమ్మది నెమ్మదిగా శారద రాజేష్ మనసులో కోపాన్ని నింపుతూ వెళ్తుండేది. ఒకరోజు రాజేష్ కూడా ఏదో కోపంలో మీనాని కొడతాడు. మీనా ఏదైనా నిర్ణయం తీసుకుందామనే లోపు మీనా తల్లి తండ్రి మీనాని చూడ్డానికొస్తారు. ఒంటి నిండా గాయాలతో ఉన్న మీనాని చూస్తారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి మరొక పార్ట్ కోసం వేచి చూడండి.